బీసీ కులగణనపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సబ్ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే తీరును వివరించనున్నట్లు తెలిపారు. బీసీ కులగణనపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సబ్ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, అలాగే అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే తీరును వివరించనున్నట్లు తెలిపారు. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రీనా, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ కుల గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అసెంబ్లీ హాల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కుల గణన రాష్ట్రంలో పూర్తి చేసింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఆమోదం కూడా పొందడం జరిగింది. దీన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే చాలా మంది కూడా ఈ బీసీల లెక్కలపై ఇప్పటికే బయట చాలా మంది సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, దీనిపై చాలా వరకు కూడా విమర్శలు వస్తా ఉన్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి అందరి యొక్క ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాల నివృత్తి కోసం ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కేబినెట్ సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కుల గణన చేపట్టింది. అందులో ముఖ్యంగా బీసీల జనాభాపై బీసీ కులాలకు సంబంధించినటువంటి ఏదైతే పర్సంటేజ్లు ఉన్నాయో లెక్కలు ఉన్నాయో లెక్కలపై ఇప్పటికే వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా అయితే ప్రభుత్వం ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లెక్కలతో సహా, అంటే షాంపిల్ ఏ విధంగా తీసుకున్నాము, సో ఎట్లా సర్వే నిర్వహించాము, అదేవిధంగా హౌసెస్ ని ఎట్లా ఐడెంటిఫై చేశాము, సో ఏ విధంగా స్టిక్కరింగ్ చేశాము ఇళ్ళకి అని చెప్పేసి కూడా ప్రతిదీ కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించబోతా ఉన్నారు. దేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 1931 నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కులగణన చేపట్టిన దాఖలాలు లేవు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల 75 సంవత్సరాల్లో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు తెలంగాణలో అని చెప్తా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం గంటపదంగా చెప్తా ఉంది. ఇందులో భాగంగానే వచ్చే విమర్శలకు ఏదైతే చెక్ పెట్టేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లెక్కలతో సహా ఏ విధంగా కులగణన జరిగింది, అందులో బీసీల కులగణన ఏ విధంగా జరిగింది అనేది లెక్కలతో సహా పర్సంటేజ్లతో సహా మొత్తానికి ఇవన్నీ కూడా వివరిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.